సౌమిని సుంకర గారికి అగ్రికల్చర్ మీద ఉన్న ప్యాషన్తో తన కంపెనీ అగ్రిగర్లో రైతులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ఇంక్యుబేషన్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. సో ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అగ్రికల్చర్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వెల్కమ్ సౌమిని సుంకర గారు. మా వ్యూవర్స్ తరపున నాకున్న క్యూరియాసిటీతో ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. లాస్ట్ జనరేషన్ నుండి రైతులు తమ పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో లేదంటే వేరే ప్రొఫెషన్లో సెటిల్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ ఏమవుతుంది అంటే మళ్ళీ అగ్రికల్చర్ వైపే చూస్తున్నారు. దానికి రీజన్ ఏమై ఉంటుంది? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం ఉన్న మనకి అగ్రికల్చర్ సినారియోలో చాలా మందికి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపేర్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి టూ మచ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయినాయి. వాళ్ళకి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది పెద్ద కన్సర్న్ అయిపోయింది. సో వీళ్ళంతా ఎప్పుడైతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో, బ్యాక్ పెయిన్స్ అవ్వనివ్వండి, లేకపోతే వీ హవ్ బీన్ సీయింగ్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏంటి అంటే సొల్యూషన్ మనకి పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తినాలి. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అని వెతుకులాటలో అది ఎక్కువ దొరకట్లేదు. ఇట్స్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. సో వీళ్ళే దాంట్లోకి వచ్చి పండించాలి. సో గ్రో యువర్ ఓన్ ఫుడ్ కానీ లేకపోతే టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ అయింది. సో ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అరే మనకు కూడా వస్తుంది, ఇది బాగుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది వీళ్ళకి. మోర్ ఓవర్ అగ్రికల్చర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్ అండి. అది ఎప్పుడైతే చేస్తున్నామో అది రియలైజ్ అవుతాం మనం. ఈ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి కూడా అదొక పెద్ద రిలాక్సేషన్ లాగా ఉంది. ఒక వీకెండ్ ఫార్మింగ్ స్టార్ట్ అయింది. రిసార్ట్స్కి వెళ్ళటము అంటే టైం స్పెండ్ చేయడానికి వీళ్ళకి ఒక అలాటెడ్ టైం ఉంది. గట్టి ఇప్పుడు ఫామ్ హౌసెస్ కల్చర్. సో ఇవన్నీ వచ్చినప్పుడు అంటే ఆ ఎన్విరాన్మెంట్కి దూరం వెళ్తున్నాము, మనం చాలా ఆర్టిఫిషియల్ వరల్డ్లో లివ్ చేస్తున్నాము అని ఎప్పుడైతే రిలీజ్ అయ్యారో సో దర్ కమింగ్ బ్యాక్ అనమాట. సౌమిని సుంకర గారు, పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తక్కువకి రావాలి కదా, ఎందువల్ల ఇంత ఎక్స్పెన్సివ్? మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా చెప్తారా ఒకసారి? గ్రీన్ రెవల్యూషన్ రావటం మూలంగా అంటే మనకి ఎప్పుడైతే ఫుడ్ సెక్యూరిటీ కోసం మనం వర్క్ చేసామో, ఫుడ్ కొరత దొరికినప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు పెస్టిసైడ్స్ వాడి కొంచెం ప్రొడక్షన్ పెంచి మన ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూని అడ్రస్ చేయడానికి రిలీజ్ చేశారు. బట్ మన రైతులు ఓవర్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంపిటీషన్ ద్వారా నీకన్నా ఎక్కువ నేను పండించాలి, పక్కన ఉన్న రైతు కన్నా నేను ఎక్కువ పండించాలని ఎక్కువ పెస్టిసైడ్ వేయటం మూలంగా ఈ సింథటిక్ కెమికల్స్ అన్నీ వాడటం మూలంగా మన భూసారం తగ్గిపోయింది. తగ్గిపోవటం మూలంగా ఇప్పుడు మీరు ఆర్గానిక్గా కానీ లేకపోతే పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ ఎప్పుడైనా పండించడానికి స్టార్ట్ చేసినా, మనం మోటివేట్ చేసి ఫార్మర్స్తో స్టార్ట్ చేసినా సరే వాళ్ళకి అంత ప్రొడక్షన్ రాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరంలో మనకు 30 బస్తాలు పండింది అనుకుంటాం. అదే మనము ఆర్గానిక్గా చేసినప్పుడు 30 బస్తాలు రాదు. సో 30 బస్తాలకి మనకి యావరేజ్న 2000 వేసుకున్నా సో 60,000 వస్తుంది. ఇక్కడ 20 బస్తాలు వచ్చినప్పుడు ఇది కాంపన్సేట్ చేయడానికి మనం 3000 పెట్టాలి. సో ఇక్కడ మన కంపారిటివ్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి వి గెట్ ద ప్రైస్ ఎక్కువ వస్తుంది అనేది మనకు ఒక క్యాల్కులేషన్ వస్తుంది. బట్ ఓవర్ అ పీరియడ్ అంటే మీరు కంటిన్యూస్గా ఈ పెస్టిసైడ్ ఫ్రీగా పెస్టిసైడ్స్ వేయకుండా మనం ఎప్పుడైతే మనం పండించడం జరుగుతుందో భూసారం మళ్ళీ వచ్చేస్తుంది. సో దీన్ని సాయిల్ కన్సర్వేషన్ మెథడ్స్ అని మేము మన ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరికీ చెప్తాము. వి ప్రమోట్ మోస్ట్ ఆఫ్ దట్. ఎందుకు అని అంటే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్కి ఇదే కంటిన్యూ అయితే మనం అసలు అగ్రికల్చర్ చేయడానికి మన ల్యాండ్స్ కూడా సూట్ అవ్వవు. దిస్ ఇస్ అ వెరీ బిగ్ కన్సర్న్ విచ్ వీఆర్ వర్కింగ్ ఇండైరెక్ట్లీ అనమాట. డైరెక్ట్గా ఆర్గానిక్ ఫార్మింగే చేయండి, ఇదే చేయండి అని కాకుండా వీ మేక్ దెమ్ అవేర్. అంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీరు టీబీ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఇవన్నీ ఫార్మర్స్ లెవెల్స్లో మనకి ఎక్కువ కనపడటం మూలంగా ఏంటంటే ఫస్ట్ దే కెనాట్ అఫోర్డ్ హై అండ్ మెడిసిన్స్ ఆర్ ఎనీథింగ్. మోర్ ఓవర్ దే ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్సింగ్ దోస్ పెస్టిసైడ్స్ డైరెక్ట్లీ. సో దీని మూలంగా వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్గానిక్ ఇది కంపేర్ చేసుకున్నప్పుడు ఓవర్ అ పీరియడ్ మనం 2-3 ఇయర్స్లో మనం కంటిన్యూస్గా పెస్టిసైడ్ ఫ్రీ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు వీ ప్రమోట్ సర్టిఫికేషన్ ఆల్సో. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆర్గానిక్ అనే వర్డ్ చాలా క్యాజువల్గా వాడేస్తారు. అవును. బట్ ఇట్స్ నాట్ సపోజ్ టు బి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆర్గానిక్ ఈజ్ అ సర్టిఫైడ్ ఉన్న వాళ్ళే చెయ్యాలి అది. మీరు మామూలుగా రోడ్ల మీద కూడా ఆర్గానిక్ పళ్ళు అని అమ్మేస్తారు. హౌ మెనీ వ్యూవర్స్ ఆర్ అవేర్ దట్ ఈస్ ఇట్ సర్టిఫైడ్ ఆర్ నాట్? అవి కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఎక్కువ కొనడానికి ఇష్టపడతాం. ఎందుకంటే వి బిలీవ్ అదే ట్రస్ట్. ఆర్గానిక్ ఈజ్ అ ట్రస్ట్. సో దాన్ని కొంతమంది ఎన్కాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని టార్గెట్ చేసి చెప్పట్లేదు.
బట్ ఇక్కడేంటి అనంటే అవగాహన ఫస్ట్ కన్స్యూమర్స్‌లో వచ్చినప్పుడు ఇది సర్టిఫైడ్ కాదా అని. సర్టిఫైడ్ రావాలంటే ఒక ఫార్మ్ లెవెల్‌లో వాళ్ళు కంటిన్యూయస్‌గా 3+ ఇయర్స్ ఏ కెమికల్స్ ఏమి వేయకుండా పండిస్తేనే అది సర్టిఫైడ్ ఫుడ్ కింద వస్తుంది. ఓకే. సో, ఈ 3 ఇయర్స్ ఎందుకు పెడతారంటే ఈ 3 ఇయర్స్‌లో ఫస్ట్ సాయిల్ కన్జర్వేషన్ అయిపోయి సో, మనకు అంతకుముందు అనుకున్న 30 బస్తాలు కూడా వచ్చేస్తదనమాట. ఓహ్! వెరీ గుడ్. అప్పుడు మనకి ఇవి ఎక్కువ మనము అవేర్‌నెస్ ఎందుకు చేస్తున్నామంటే వెన్ many people are growing this segment of not using pesticides, the prices will go down. It's very అంటే ఇంకా ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నాం మనం ఈ ప్రమోషన్‌లో. మనమనే చాలా ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి దీనికి. బేసికల్లీ మోర్ దెన్ హెల్త్ ఇట్స్ మోర్ వి ఆర్ కాన్సంట్రేటింగ్ మోర్ ఆన్ ద సాయిల్ హెల్త్ విచ్ ఇస్ అ బిగ్ కన్సర్న్ ఇన్ ఫ్యాక్ట్. అయితే రైతులకు మనందరం ఈ విధమైన సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది అగ్రికల్చర్. ఇన్ ఫ్యాక్ట్ అగ్రికల్చర్‌లో కూడా మనం చేసేది మేము ప్రొక్యూర్‌మెంట్ చేస్తామని బై డిఫాల్ట్ చెప్పేస్తాం. మీరు కన్వర్ట్ అవ్వండి. మేము ప్రొక్యూర్‌మెంట్ చేసుకుంటామని. ఎందుకంటే మనము ఇన్ ఫ్యాక్ట్ రెగ్యులర్ మార్జిన్స్ కన్నా మనం స్టేజ్ వైస్‌గా ప్రైజింగ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ ఇయర్‌కి 10%, సెకండ్ ఇయర్‌కి ఓకే. 20%. ఎందుకంటే ఆ ప్రైజింగ్ వాళ్ళకి అది మ్యాచ్ అవ్వాలి. అవును. రైతులు కూడా నేను అంటే రిక్వెస్ట్ చేసేది ఏంటి అనంటే మీకు ఎకనామికల్‌గా వైయబుల్ కాకపోయినా ఫస్ట్ మీ ఓన్ హెల్త్ కోసం మీరు వర్క్ చేస్తున్నారా లేదా చూసుకోండి. విచ్ ఇస్ మచ్ మోర్ కాస్ట్‌లీ. మీరు పక్కన వాళ్ళ కోసం అనేది అమ్మటం అనేది పక్కన పెట్టినా ఫస్ట్ మనం చాలామంది అంటే మీరు ఏ ఊరెళ్ళినా చూడండి. వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి కోసం పెస్టిసైడ్స్ పక్కనే ఉంటది. పండించుకుంటారు. అవును. చిన్న దాంట్లో చేసుకుంటారు. కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడో జాబులు చేస్తున్నారు. ఈ ఫుడ్డే కొనాలిగా. యెస్. సో, అందుకని ఇది మనం పెంచుకోవాలి. అంటే ఏరియా వైస్‌గా మనం పెంచుకోగలిగితే అది రైతు మాత్రమే చేయగలుగుతారు. ఎంతమంది ప్రొఫెషనల్ వచ్చినా, ఎంత సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే అది ఓన్లీ రైతు చేయగలను అంటే దట్ ఇస్ ద స్ట్రెంగ్త్ వాళ్ళకి. సో, ఇక్కడ మనం ఆ కన్వర్షన్‌లో వర్క్ చేస్తున్నాం. మీలో నేను ఫార్మర్ వెల్ బీయింగ్ గురించి అండ్ వాళ్ళ డెవలప్‌మెంట్ గురించి చాలా తాపత్రయం చూసాను. అసలు మీకు ఈ ప్యాషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు నేను చాలా మంది ఫార్మర్స్‌తో ఇంటరాక్ట్ చేసేదాన్ని. చేసినప్పుడు నాకు చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించింది. దో అంటే నేను పీహెచ్‌డీ ఇక్రిసాట్‌లో చేసినాను. చేసిన తర్వాత రైతులతో వర్క్ చేస్తున్నాను. నాకు ఆ ఒక కనెక్షన్ అంటే నాకు లైఫ్‌కి ఒక పర్పస్ అనేది ఏంటి అనేది అంటే నాకు డెస్టినీ మీద చాలా నమ్మకం ఉంది. సో, ఎందుకు ఆ జాబ్‌కి వెళ్ళాను అనేది ఐ వాస్ క్వెషనింగ్ మైసెల్ఫ్. బట్ ఎప్పుడైతే నేను ఇంటరాక్ట్ చేస్తున్నానో ఫార్మర్స్‌తో ఒక జనరేషన్ ఒక యంగ్ జనరేషన్ మిస్ అయిపోతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ తీసుకెళ్ళేవాళ్ళు. కారణం అందరూ చదివిస్తున్నారు. వాళ్ళు ఊర్ల నుంచి బయటికెళ్ళిపోతున్నారు. అవును. ప్లస్ ఫార్మర్‌కి కూడా అంటే ఎందుకు మీరిలా చేస్తున్నారు అని అడిగినప్పుడు, వ్యవసాయంలో ఏముందమ్మా? దీంట్లో అంటే పెద్ద డబ్బులు రావు కదా! డబ్బులు రానప్పుడు ఎందుకు మన పిల్లల్ని బయట చదివించొచ్చు కదా! అని. సో, అలానే నేను బయటికి వెళ్ళిన యువతతో కూడా మాట్లాడేదాన్ని. టు అండర్‌స్టాండ్ వేర్ ఇట్ ఈస్ బ్రేక్ అనేది. వాళ్ళు కూడా బయటకొస్తున్నారు తప్పితే వాళ్ళకి ఇష్టమైన జాబ్స్ ఏం చేయట్లేదు. చాలా మంది అటెండర్స్‌గా పనిచేస్తున్నారు. అంటే సిటీలో వర్క్ చేయాలి అనేది వాళ్ళ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ లాగా ఉంది. బట్ ఆ వర్క్ ఏం చేస్తున్నారో అనేది తెలీదు. ఇన్‌ఫాక్ట్ ఒక సిట్యుయేషన్ ఎట్లా అనంటే మనకు బయటకెళ్ళి ఇప్పుడు మన ఇండియాలోంచి కిడ్స్‌ని బయటికి పంపిస్తున్నాం. వాళ్ళు బాత్రూమ్స్ కడుగుతారు. రెస్టారెంట్స్‌లో క్యాటరర్స్‌గా పనిచేస్తారు. సర్వర్స్‌గా పనిచేస్తారు. అయినా ప్రాబ్లమ్ ఉండదు. అదే పని మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు? అనే పెద్ద క్వెషన్ నాకేంటి అనంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనకు కనిపించట్లేదు. ఎందుకు అగ్రికల్చర్‌ని మనం ఒక ప్రొఫెషనల్‌గా కూడా తీసుకోవట్లేదు. అవును. ఈవెన్ చాలా మంది అగ్రికల్చర్ చదవటానికి కూడా ఎందుకు ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఈవెన్ మీరు యూనివర్సిటీ కాలేజెస్‌కి వెళ్ళి అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి పిల్లనిస్తున్నారా ముందు చెప్పండి? అది కూడా ఉండే ఫార్మ్ ల్యాండ్ ఉంటే నాకు పిల్లనివ్వట్లేదు. నాకు ఇది అవ్వట్లేదు. చాలా ఏంటంటే I wanted to create that agriculture is a profession, it's a valuable profession, and farmers don't need sympathy. They need empathy and they need support. They just need that recognition. ఆ రికగ్నిషన్ మనం ఎప్పుడైతే ఇస్తామో అంటే రైతుకి మనం ఆ రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళని ఒక స్టేజ్ మీదకి వెళ్ళేటట్లు మనం ప్రోత్సహిస్తామో దే విల్ ఫీల్ ప్రౌడ్ అండ్ దే విల్ రిటైన్ దట్ యంగ్ జనరేషన్స్. ఇది నాకు అనంటే ఐ సా దట్ పెయిన్, ఐ ఫెల్ట్ దట్ పెయిన్ అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఇస్ వేర్ ఐ హావ్ టు వర్క్. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఐఎమ్ నాట్ ఐ షుడ్ నాట్ టీచ్. అంటే నేను వర్క్ చేసేటప్పుడు ఐ యూస్ టు టీచ్ వాల్యూ అడిషన్ చేసుకోండి, ఇది చేయండి, అది చేయండి అని. సో చేసుకున్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఇస్ వేర్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ దేర్. సో ఆ ప్యాషన్ అనేది కూడా మీకు అలాగే కనపడుతుంది మాట్లాడినప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ. ఇక్కడ మనం చేసేది కూడా ఫార్మర్‌ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా చూడాలి అనేది. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఇప్పుడు మీరు నేను ఈ స్టేజ్‌లో మనం మాట్లాడుతున్నాం అనంటే మనకు ఒక రికగ్నిషన్ మనం కష్టపడి సంపాదించుకున్నాం. రైతుకి ఆ రికగ్నిషన్ మనం తెప్పించాలి. సో,
ఎప్పుడు ఫార్మర్స్ ప్రాఫిటబుల్ అంటే ఒక బిజినెస్ మైండ్ నాకు ఇంత వస్తుంది అనుకున్నప్పుడు నిజంగా రైతు క్యాలిక్యులేట్ చేసుకోరు ఎంత ఎక్స్‌పెన్సెస్ పెడుతున్నారు అనేది. సో, ఆ చిన్న చిన్న మెళకువలు మనం నేర్పించుకుంటూ ఈ జనరేషన్‌ని మళ్ళీ వెనకాలకి రప్పించడానికి చేసే ప్రయత్నమే అగ్రికల్చర్. యూత్‌ని అగ్రికల్చర్ వైపు తీసుకొస్తున్నాను అంటున్నారు కదా! మీరు చేసే ప్రయత్నాలేంటి? ఇందులో మనము అవేర్‌నెస్ సెషన్స్ అనేసి పెడతామండి. దట్స్ బిగ్గర్ మోటో మనకి. ఇక్కడ మనము అంటే ఎన్ఐఆర్‌డి, ఎన్ఆర్ఎల్ఎం వీళ్ళందరూ నన్ను స్పీకర్‌గా పిలిచి అక్కడ ఓవరాల్ పాన్ ఇండియా కూడా వాళ్ళకి అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ కింద నన్ను ఎంపానల్ చేసుకొని స్పీకర్‌గా పిలుస్తారు. అలా మనం ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ సెషన్స్‌ని చేస్తాము. ఇది కాకుండా మనకి అంటే అగ్రికల్చర్‌లో ఎవ్రీ క్వార్టర్‌కి మనం గవర్నమెంట్ స్కీమ్స్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తాం. వి జస్ట్ చార్జ్ 499 ఫర్ థట్. ఎందుకు చార్జ్ చేస్తామనంటే డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రీ. ఫ్రీగా వచ్చింది ఎవరు దాన్ని పట్టించుకోరు. ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. నాకు అందరూ అంటే రైతులకి అందరికి నేనేదో సేవ చేస్తున్నాను అనేది కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నా నాలెడ్జ్‌ని కానీ, మా టీమ్ చేసే ఎఫర్ట్స్‌ని కానీ ఇవ్వాలి అనేది నా కన్సర్న్ ఉంటుంది. బియాండ్ దిస్ మనము ఎవరైనా అవేర్‌నెస్ సెషన్స్ తీసుకున్నాక సో, ఎవ్రీ క్వార్టర్ ఇప్పుడు కూడా మనము జనవరిలోను, ఫిబ్రవరిలో ఇంగ్లీష్‌లో జనవరిలో చేస్తున్నాము. తెలుగు ఫిబ్రవరిలో చేస్తున్నాం. ఇక్కడ ఈ అవేర్‌నెస్ వచ్చిన తర్వాత ఎవరికన్నా మోటివేట్ అయ్యి మనకి యూనిట్‌కి వచ్చి చూద్దాం అనుకుంటే ఎవ్రీ సెకండ్ సాటర్‌డే ఆఫ్ ఎవ్రీ మంత్ వి కండక్ట్ ఎక్స్‌పోజర్ విజిట్స్. ఎక్స్‌పోజర్ విజిట్ కూడా వి చార్జ్. ఎందుకు చార్జ్ చేస్తామనంటే అక్కడ కొన్ని ఖర్చులవుతాయి మనకి షూస్ ఇవ్వటము, క్యాప్స్ ఇవ్వటం బికాజ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కాబట్టి దానికి రికవరీ ప్లస్ మన స్టాఫ్‌ని ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ ఎ ఫ్రీ బీ గివెన్. నామినల్ అమౌంట్ అంతే. నామినల్ అమౌంట్. అంటే మీరెందుకొస్తున్నారు? రైతుగా రావట్లేదు. రైతు నుంచి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వటానికొస్తున్నారు. అంటే యూ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ నాలెడ్జ్. ఇఫ్ ద నాలెడ్జ్ ఈస్ గివెన్ ప్రాపర్‌లీ అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ నాలెడ్జ్ ఈస్ దేర్, యూ పే అండ్ కమ్. ఇక్కడ ఎక్స్‌పోజర్ విజిట్‌లో మన దగ్గరున్న యూనిట్ మొత్తం చూపించటము, దానిలో ఎలా మనము బెనిఫిట్ అవుతాము, వాల్యూ అడిషన్ అంటే ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎట్లాంటి ఉంటాయనేది అన్నీ చూపిస్తారు, చేపిస్తారు. బియాండ్ దిస్ ఇంకా మనకి అది చూసిన తర్వాత కూడా లేదు మాకు చాలా మోటివేటెడ్ ఉన్నాము. సో, వి వాంట్ టు కీప్ అన్నప్పుడు నాతో 1-to-1 సెషన్ సెట్ చేస్తారు మా టీమ్. 1-to-1 సెషన్‌లో ఐ వెట్ దెమ్. అంటే ఎంత సీరియస్ ఉన్నారు వాళ్ళు. అంటే ఒక ఫ్యాషన్‌గా చేస్తామనుకుంటున్నారా? ప్యాషన్‌తో చేస్తున్నారా అని నేను అనలైజ్ చేసి ఐ విల్ స్టాప్ దెమ్ ఇఫ్ దే ఆర్ ఓన్లీ డూయింగ్ ఫర్ ఫ్యాషన్. ఎందుకంటే ఐ విల్ ఐడెంటిఫై. బికాజ్ ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్ కాబట్టి ఎందుకోసం చేస్తున్నారు? మీ పర్పస్ ఏంటి అని అడిగి, ఓకే. దీనికి కావాల్సిన స్టెప్స్ ఇలా ఉంటాయి. ఇంత టైం పడుతుందని నేను అంటే ప్రాక్టికల్‌గా నేను పెట్టుకున్నాను కాబట్టి చేస్తడం జరుగుతుంది. అసలు అవేర్‌నెస్ సెషన్స్ నేను పెట్టే స్టేజ్‌లో నాకు అవేర్‌నెస్ సెషన్స్ ఇవన్నీ ఉంటే మై పీరియడ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సెటప్ చాలా తగ్గిపోయేది. అది లేదు కాబట్టే ఈ చిన్న చిన్న పార్ట్స్‌గా నేను పెట్టటం అంటే ఐ థాట్ దిస్ ఈస్ ద బిగ్గర్ గ్యాప్. ఐ వాంట్ టు కీప్ ఇట్. ఇక్కడ తర్వాత మనకి ఎవరైతే లేదు నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ అనుకుంటున్నారో అప్పుడు మనం 1 ఇయర్ ఇంక్యుబేషన్‌లోకి తీసుకెళ్తాం. వెరీ గుడ్. ఇవన్నీ సర్వీసెస్‌కి మీరు కాంటాక్ట్ నంబర్ ఇస్తాము. దానికి కాంటాక్ట్ చేసుకుంటే వి విల్ అంటే మనం స్టెప్ బై స్టెప్పే తీసుకుంటున్నాం. మీరొచ్చేసి మీరు కట్టేసేయండి మేము అన్నీ నేర్పిస్తామనేది ఎవరికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి చెప్పడం కూడా వేస్ట్ అండి. మన టైము వేస్ట్, వాళ్ళ టైము వేస్ట్. మనీ కాదు ఇక్కడ అసలు ఫస్ట్. టైమ్ ఈస్ ద కాస్ట్‌లియెస్ట్ అఫైర్ హియర్. ఈవెన్ మై టైమ్ ఐ రెస్పెక్ట్ మై టైమ్ అండ్ ఐ గివ్ దట్ వాల్యుబుల్ టైమ్ అట్ పర్టిక్యులర్ కాస్ట్. మనం చేసే ప్రోగ్రామ్స్‌లో ఫస్ట్ అవేర్‌నెస్ సెషన్స్, ఆన్‌లైన్ అవేర్‌నెస్ సెషన్స్ చేస్తామండి. సో దట్ మనం రీచ్ ఔట్ కూడా పాన్ ఇండియా వెళ్ళొచ్చు అనేది. ఇన్‌ఫాక్ట్ కోవిడ్‌లో మేము ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ ఇది. సెకండ్ వచ్చేసేసి మనం ఎక్స్‌పోజర్ విజిట్స్ ఎవ్రీ సెకండ్ సాటర్‌డే అంటే ప్రతి నెల సెకండ్ సాటర్‌డే రోజు మనము ఇన్వైట్ చేస్తాము. ఎవరైనా వచ్చి మనకి చూడొచ్చు. మన ఇండస్ట్రీని చూడొచ్చు. వి స్టాండ్ లిటిల్ యూనిక్ ఇన్ దట్ ఫార్మాట్. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలోనూ వచ్చి ఇండస్ట్రీ చూడండి అని చెప్పరు. ఇదొక మన యూఎస్‌పీ. బియాండ్ దట్ మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఒకటిస్తాం. ఎవరైనా మనం పెట్టుకుందాం అనుకున్న ఇంట్రెస్ట్ ఎవరైనా చూపించే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆన్ ఈచ్ కాన్సెప్ట్. మనకు రైస్ మిల్, దాల్ మిల్లు ఇలా 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో చేస్తాం. సీరియస్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మాత్రమే మేము 1 అవర్ మెంటరింగ్ సెషన్స్ చేస్తాం. సో దట్ టు ఐడెంటిఫై దట్ సీరియస్‌నెస్ అండ్ వాళ్ళు కరెక్ట్ రూట్‌లోకి వెళ్ళాలి అనేది. ఇన్‌ఫాక్ట్ నాకు ఇలాంటి సెషన్స్ ఉండుంటే ఐ వుడ్ హావ్ రెడ్యూస్డ్ మై టైమ్ ఆఫ్ సెట్టింగ్ అప్. ఫర్దర్‌గా మనకంటే ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ వి ఇన్వైట్ దెమ్ ఫర్ ఇంక్యుబేషన్. ఇంక్యుబేషన్ ఈస్ ఎ 1 ఇయర్ పీరియడ్. వీటన్నిటికి నామినల్ చార్జెస్ అయితే ఉంటాయి. ఇందాక మీ టాపిక్‌లో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం. అవేవున్నాయి? అలాగే అందులో ఫండింగ్ ఆప్షన్స్‌కి సపోర్ట్ చేస్తారా మీరు? యాహ్! ఈ అవేర్‌నెస్ సెషన్ అనంటే ఫస్ట్ అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? అంటే
మనం అగ్రికల్చర్‌లో బిజినెస్‌ని ఎలా రిలేట్ చేయటానికి మనం ఆప్షన్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే ఎట్లా మనం దాన్ని ప్రాఫిటబుల్ చేయాలి, దానికి కావాల్సిన యాక్టివిటీస్ అని. సో, మనం ఇచ్చే సెషన్స్‌లో ప్రొడక్షన్ నుంచి యాక్చువల్లీ అంటే ఈవెన్ ఇందాక చెప్పినట్లే ఫార్మర్ ఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటున్నా కదా! దాంట్లో కూడా మనకు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చాలా మందికి అవేర్‌నెస్ కూడా లేదిది. సో, మనం అది లింక్ చేసుకుంటూ అంటే రైతు ఉన్న సిట్యుయేషన్ నుంచి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు మనం స్టేజ్ వైస్‌గా వెళ్తామనమాట. ప్రొడక్షన్ వెళ్తాము, వేర్ హౌసింగ్ వెళ్తాము, ప్రాసెసింగ్ వెళ్తాము. అలాగే తర్వాత మార్కెటింగ్‌కి రిలేటెడ్ ఉన్నాము, ఎక్స్‌పోర్ట్స్‌కి రిలేటెడ్. సో, ఇలా అన్ని స్కీమ్స్‌ని కన్వర్ట్ చేసుకుంటూ అది 2 ½ అవర్స్ సెషన్ యాక్చువల్లీ. అది ఆన్‌లైన్ సెషన్ చేస్తాము అండ్ వి మేక్ ష్యూర్ దట్ ఆహ్, అట్‌లీస్ట్ అండ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మేము వీడియో రికార్డింగ్స్ కూడా షేర్ చేయమనమాట. వి వాంట్ సీరియస్ పీపుల్ టు కంటిన్యూ దట్. క్వెషన్ అండ్ ఆన్సర్స్ వి టేక్ ఇట్. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగులో చేస్తాం. మీరు ఇందాక అన్నట్లు ఫండింగ్ ఆప్షన్స్ అన్నారు కదా! సో, దీంట్లో మనకి మనము అంటే అగ్రికర్ బేసికల్లీ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం. దానికి రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇస్తాం కాబట్టి వి కాన్సంట్రేట్ ఆన్ దట్. చాలా మందికి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక పీఎంఈజీపీ ప్రోగ్రామ్. అంటే పీఎం ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. లేదా ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మాఫ్‌పీది పీఎంఎఫ్ఎంఈ ప్రోగ్రామ్ ఉందని. ఈ రెండే ఉన్నాయి కావచ్చు అనుకుంటారు. అండ్ దే రెస్ట్రిక్ట్ దేర్ క్వాంటమ్ ఆఫ్ బిజినెస్ టు 25 లాక్స్ బికాస్ దట్స్ ద అప్పర్ లిమిట్. మాక్సిమం 15 లాక్స్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 దీంట్లో. అది కాకుండా మనకి ఇంకో వండర్‌ఫుల్ స్కీమ్ అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉంది. ఆహ్, దీన్ని ఎందుకు మనం ప్రమోట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆహ్, 6% ఇంట్రెస్ట్‌కి వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉన్న స్కీమ్ ఇది. అలాగే వి హావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే అక్రాస్ ద వాల్యూ చైన్ అంటే అగ్రికల్చర్ వాల్యూ చైన్‌లో ప్రొడక్షన్ నుంచి, ఆర్గానిక్ కల్టివేషన్ నుంచి, బయోమాన్యూర్ షాప్స్ నుంచి, లైక్ ప్రాసెసింగ్, వేర్ హౌసింగ్ లేకపోతే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అన్నీ కవర్ చేశారు. ఇది కోవిడ్‌లో మనకొచ్చిన వెసులుబాటు. ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్ రియలైజ్డ్ దట్ ద ఎగ్జాక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ నాట్ డెవలప్డ్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్‌కి మనకి ఇప్పుడు ఎఫ్‌పిఓస్ అందరూ ఎలిజిబుల్. యాస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ మనమెంత ఎలిజిబులో ఎఫ్‌పిఓస్ అందరూ కూడా ఒక ఎంటర్‌ప్రైజ్‌గా అంటే ఎఫ్‌పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. వాళ్ళందరూ ఫార్మర్స్ అందరూ ఒక కలెక్టివ్ అంటే ఇండివిడ్యువల్ ఫార్మర్‌గా చేయలేనిది ఒక కలెక్టివ్‌గా ఒక కంపెనీ లాగా ఫార్మ్ అయ్యి వాళ్ళు చేసుకోవటానికి ఎఫ్‌పిఓ అనే వెసులుబాటుని తీసుకొచ్చింది గవర్నమెంట్. సో, వాళ్ళ ఎఫ్‌పిఓస్‌కి కూడా ఇది అవైలబిలిటీలో పెట్టారు. ది అదర్ అడ్వాంటేజెస్ ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మనకి ఎప్పుడైతే ఆహ్, రూరల్ ఏరియాస్‌లో ఎస్టాబ్లిష్ అవుతుందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే మనకి ఎక్కడైతే వరి పండుతుందో అక్కడ మనకి దానికి వాల్యూ యాడెడ్ సంబంధించిన మెషినరీ వచ్చినప్పుడు మీకు టోటల్ లాజిస్టిక్ కాస్ట్ కలిసిపోతది. ఇప్పుడు ఒక చోట పండుతున్నాయి, ఇంకొక చోట ప్రాసెసింగ్ అవుతున్నాయి, ఇంకొకళ్ళు తీసుకొచ్చి సో, ఇట్స్ వెరీ స్టాగర్డ్ ఉంది ప్రస్తుతం మార్కెట్‌ని. సో, వి ఆర్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి కాన్సంట్రేట్ ఆన్ అగ్రికల్చర్ యాస్ ఎ టీమ్ వి కాన్సంట్రేట్ ఆన్ కనెక్టింగ్ ఆల్ దీస్ డాట్స్. సో, వి వి గివ్ ఆల్ దోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద సెషన్. ఇందాక మన కాన్వర్సేషన్‌లో ఇంక్యుబేషన్ గురించి మనం మాట్లాడాం. అసలు ఇంక్యుబేషన్ అంటే ఏంటి? అసలు ఇంక్యుబేషన్‌లో మనం ఏమేమి నేర్పిస్తాము? ఇంక్యుబేషన్ అనంగానే మనం యూజువల్లీ ఏంటంటే కోడి పిల్లల్ని పొదగటానికి వాడతాం అది. సో, సిమిలర్‌లీ ఇక్కడ మనం ఇంక్యుబేషన్ కూడా ఎందుకు వాడతామనంటే మీరు ఎంత నాలెడ్జ్ ఉంటే ఇది చెయ్యొచ్చు అనే ఎలాంటి ప్రీ డిటర్మైన్డ్ మైండ్‌తో కాదు. మీరు ఏ స్టేటస్‌లో ఉన్నా సరే వి ఇంక్యుబేట్ యూ అంటే నాట్ ఓన్లీ యువర్ ఐడియా, నాట్ ఓన్లీ యువర్ ఇంటెన్షన్ బట్ ఆల్సో ఏంటంటే మనకు ప్రాసెస్‌లో టైం వేస్ట్ అవ్వకుండా ప్లస్ ఏది చేస్తే మంచిది అని చెప్పుకుంటూ దానికి తగ్గట్లే ఏది చెయ్యకూడదు అని చెప్పుకుంటే ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్ ఈస్ టెల్లింగ్ సమ్ థింగ్స్. ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు అనే దాంట్లో. సో, ఇట్లా చెప్పుకుంటూ స్టేజ్ బై స్టేజ్ ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంకో స్టేజ్‌కి తీసుకెళ్తూ, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చేసుకుంటూ ఇట్స్ లైక్ ఒక బేబీని మనం ఎలా అంటే ఇప్పుడు కోడి పిల్లని ఎలా పొదుగుతారు అలాగే మనం పర్సన్‌ని కానీ మనం ఇంక్యుబేట్ చేయటం జరుగుతుంది. దీంట్లో మనం ఏమేమి చేస్తామని అడిగారు కదా! దానికేంటి అనంటే ఫస్ట్ మనకి అవేర్‌నెస్ ఒకటి. సో, మనం ఈ అవేర్‌నెస్ సెషన్స్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో దాని గురించి చెప్పటం అవుతుంది. మెంటరింగ్ సెషన్స్ ఇట్స్ లైక్ స్టేజ్ వైస్ మనకయిపోయింది. వెన్ దే హావ్ ఫిక్స్డ్ దేర్ మైండ్ అంటే మనం చేయాలి ఇట్లాంటివి అని ఎప్పుడైతే నిశ్చయించుకొని మా దగ్గర ఇంక్యుబేట్ అవుతారో ఫస్ట్ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాం. సో, మన దగ్గర హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్‌కి అంటే అగ్రికల్చర్ యూఎస్‌పీ ఏంటి అనంటే ఇట్స్ నాట్ ఎ జనరల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. మనకి ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ అంటాం. అంటే కింద మీరు మొన్న చూసినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకంతా మెషినరీ ఉన్నాయి. తర్వాత పైకొచ్చేటప్పటికి మీకు ట్రైనింగ్ సెంటర్ లాగా ఒక కార్పొరేట్ లుక్ లాగా వచ్చింది. మీరడిగారు కార్పొరేట్ లుక్ ఎందుకండి అని. అంటే అగ్రికల్చర్‌ని కూడా మనం ఒక ప్రొఫెషనల్‌గా, కార్పొరేట్‌గా చాలామంది అగ్రికల్చర్ చూజ్ చేసుకోకపోవటానికి కార్పొరేట్‌కి వెళ్ళటానికి కారణం మా ఉద్దేశం ప్రకారం కూడా
అగ్రికల్చర్ అనగానే అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ అన్ని ఫామ్‌లో ఎండలో చేయాలి. చేస్తేనే మనకి వాల్యూ అనే అపోహను తొలగించడానికి కాదు. మీరు టెక్నికల్‌గా సౌండ్ ఉండి కూడా చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని చేసుకోవచ్చు. అంటే డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అ స్మార్ట్ వే. సో దట్స్ హౌ వి ప్రమోట్ అవర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇక్కడ మనకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వచ్చినప్పుడు కొంతమంది సోలార్ డీహైడ్రేషన్ అంటారు. సో మనకు సోలార్ డీహైడ్రేట్ ఉంది. మన దగ్గర కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్స్ ఉన్నాయి. సో ఎవ్రీవన్ నోస్ హెల్తీ ఆయిల్స్ అనంగానే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో యాహ్! సో మనకు ఉన్న మెషినరీస్ అన్నీ కూడా అలాగే ప్లేస్ చేయటం జరిగింది. అలాగే ఫార్మర్స్‌కి కూడా మనకి అవేర్‌నెస్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్ పండించినా సరే మనం దాంట్లో వాల్యూ అడిషన్ నేర్పిస్తాం కాబట్టి వాళ్ళకి కూడా ఉంటుంది. మనకు అలాగే దాల్ మిల్ ఉంది, రైస్ మిల్ ఉంది, మిల్లెట్ మిల్ ఉంది, కోల్డ్ స్టోరేజ్ ఉంది. సో ఫస్ట్ మనకి మన ఇంక్యుబేషన్‌లో నేర్పించేది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. హౌ టు ఆపరేట్ దిస్ మెషిన్స్. దాని తర్వాత మనం కాస్ట్ ఎకనామిక్స్ ఎట్లా చేసుకోవాలి, ప్రైజింగ్ ఎలా చేయాలనుకుంటే మనం 3-5 డే ట్రైనింగ్‌లో బ్రీఫ్‌గా చెప్తాం. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దెన్ వి విల్ కంటిన్యూ ద ప్రాసెస్. ట్రైనింగ్ ఇవ్వగానే సరిపోదు కదా! ఇంకా మనకేం కావాల్సొస్తుంది? ఫండ్స్. ఫండ్స్ వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవుతాం? విన్ విన్ ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే వి ఆర్ అసోసియేటెడ్. ఐ బిలీవ్ ఇన్ విన్ విన్ ఎక్స్‌పర్ట్స్ ఏంటంటే అంటే మీరు డీల్ చేసిన ఫైల్స్‌ని ఎంత ఓనర్‌షిప్‌తో చేస్తారు. దానికి తగ్గట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లయింట్‌కి మీరు ఆ కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఆ కంఫర్ట్ జోన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది లోన్స్‌కి ఎళ్ళకపోవటానికి కారణం కూడా ఏంటంటే లోన్ అనగానే భయం. ఆ భయాన్ని మీరు ఫస్ట్ తీసేస్తారు. You tell the benefits of taking a loan. In fact, I learned from you saying that don't use your properties, but use that property in a better format అని. సో when I learn some things, ఇలాంటివి నాకు అందరికీ చెప్పాలనుకుంటుంది. సో I'll be the first learner, first student of myself. I'll take all the steps necessary. నాకు డిలే అయినా సరే నేను అన్ని స్టెప్స్ పాస్ ఆన్ అయిన తర్వాత the confidence which I get, that I will tell to anyone. So this is the way I deal it. సో ఫండ్స్ మీరు అరేంజ్ చేసేస్తారు. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ యువర్ టీమ్ విల్ డూ ఇట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఏ మెషినరీ పెట్టుకోవాలి? ఎందుకు పెట్టాలి? ఏ కెపాసిటీలో పెట్టాలి? సో ఈ ఇంక్యుబేషన్‌లో మనం ప్రతి స్టేజ్‌లో స్టేజ్ వైస్‌గా వెళ్తున్నప్పుడు ఎవరిని లింక్ చేయాలి? ఎలాంటి సర్వీస్ ప్రొవైడర్ కావాలి? అన్నీ మేము చేపిస్తామంటాం. ఆ ఇండివిడ్యువల్‌గా నేనెలా అంటే ప్రతి స్టెప్‌లో నేర్చుకుంటూ వచ్చానో అది ఇండివిడ్యువల్‌గా వాళ్ళు నేర్చుకోవాలి. గైడెన్స్ కంప్లీట్‌గా మీరు ప్రొవైడ్ యాహ్! చేస్తారు. సో హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనే అంటాం. అంటే మెంటరింగ్ సపోర్ట్, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటే 1-to-1 లైక్ సిట్టింగ్ లైక్ ఎ సిస్టర్ ఆర్ బ్రదర్. హూ ఈస్ డూయింగ్ దట్? నో వన్. సో దట్స్ వై వి స్టాండ్ యూనిక్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ లింకేజెస్ అంటాం. అంటే ఇప్పుడు ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓకే సెటప్ చేసుకున్నారు. బావుంది. ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తారు? తెలీదు. సో వి ప్రొవైడ్ దట్ లింకేజ్. సో ఎట్లా ప్రొక్యూర్ చేసుకోవాలి? సో మనం వేర్ హౌసింగ్‌లో ఎలా పెట్టుకోవాలి? ఈ ట్రైనింగ్స్ అన్నీ లింక్డ్ అయి ఉంటాయి. తర్వాత ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత మార్కెట్. సో వి టీచ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ మార్కెట్. మన దాంట్లో కూడా వి ఫాలో ఆల్ దోస్ స్ట్రక్చర్స్. ఇంకా అడ్వాన్స్‌గా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. బికాజ్ వి ఆర్ అడ్వాన్సింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మార్కెటింగ్‌లో మెళకువలు వచ్చినప్పుడు చాలామంది మేము ఇండస్ట్రీ పెట్టుకుంటాం మీరు అమ్ముతారా అంటారు. వై విల్ ఐ? నా బిజినెస్ నాకుంది. అంటే ట్రైనింగ్ అనేది ఇట్స్ నాట్ లైక్ సపోర్ట్ విచ్ ఈస్ గివింగ్. ఐఎమ్ ట్రైనింగ్ యూ టు బి ఇండిపెండెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సో మెనీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అగ్రిగర్, యూ షుడ్ స్టాండ్ యూనిక్. సో దట్స్ వై వి టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. వి పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఓకే దట్ ఈస్ యువర్ యూనిట్. ఇప్పుడు నేనంత ఓనర్‌షిప్‌గా చేసుకున్నాను. మీరంత ఓనర్‌షిప్‌గా చేసుకోవాలి అని. సో ఇలా మనం ప్రతి స్టెప్‌లో ఇన్‌ఫాక్ట్ వాళ్ళు పోస్ట్ బిజినెస్ సపోర్ట్ కూడా మన నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్ లైక్ బిఎన్ఐ ఇలాంటి వాటికి లింక్ చేస్తూ ఉంటాను. సో తర్వాత ఫియో అనే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఫర్ ఎక్స్‌పోర్ట్స్ తీసుకెళ్ళటానికి. సో మనం బిజినెస్ అంటే స్టేజ్ వైస్‌గా ఇంత బిజినెస్ ఉంది అని చెప్తాం. సో అంటే టోటల్ అవేర్‌నెస్ ఇస్ డన్ ఇన్ కైండ్ ఆఫ్ లైక్ అంటే పుట్టంగానే ఎవరు నడవరు కదండీ! ఓకే. నడవంగానే పరిగెత్తరు కదా! పరిగెత్తగానే ఫ్లై చేయరు కదా! సో ఇట్ ఆల్ టేక్స్ టైమ్. సో అంత ఎఫర్ట్ పడుతుంది కాబట్టి మనం 1 ఇయర్ ఇంక్యుబేషన్ అని చేస్తాం.